హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ 984. ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఇప్పుడైతే మనము సింపుల్గా 2 మినిట్స్లోనే పఫ్ హ్యాండ్స్ అనేది ఎలా స్టిచ్ చేయాలి నీట్గా పర్ఫెక్ట్గా అనేది ఈ వీడియోలో అయితే మేము చూస్తామన్నమాట. ముందుగా అయితే లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకోండి చూపించినట్టుగా, ఓకేనా? ఫస్ట్ టైం నా వీడియోలు చూసినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంటే అంటే షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానైతే మీ దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే, కట్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకున్నాం కదా, అదే క్లాత్ని అటాచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి చేతికి హ్యాండ్స్కి పిలకలు పడతాయి కదా, అలా పిలకలు అనేది వేసేసుకోండి, ఓకేనా? లైనింగ్ క్లాత్ ఇటేమో మెయిన్ క్లాత్ వేసేసుకొని ఇవే మనం కట్ చేసినదే ఉంచేసుకోవాలి. ఎక్కడిదక్కడే పర్ఫెక్ట్గా మనకు తెలిసి అట్లా వచ్చేస్తుంది అన్నమాట. కుట్టుకున్న తర్వాత ఒక 2 ఇంచులు 2.5 ఇంచుల వరకు వదిలిపెట్టుకొని, ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటాం కదా ఎంత హ్యాండ్కి మెయిన్ హ్యాండ్ అని, అక్కడ వరకు ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుని నేను 2.5 ఇంచులు అయితే వదిలిపెట్టుకున్నాను. అట్లా అన్నమాట. అయితే తర్వాత కుచ్చులు వస్తాయి కదా, ఎక్స్ట్రా ఏం కాదు. ఇక్కడ మళ్ళీ ఇది చూపించినట్టుగా సేమ్ అలాగే కుట్టేసుకోండి. మంచిగా నీట్గా అనేది 2.5 ఇంచులు అనేది వదిలిపెట్టుకొని కట్ చేసేసుకోండి నీట్గా చూపించినట్టుగా, ఓకేనా? చూసారా? అంతే. మీకు వీడియోలు ఎలా అనిపిస్తున్నాయి? మన ఛానల్లో అన్ని మంచి మంచి వీడియోలు ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? పఫ్ హ్యాండ్స్ ఇప్పుడైతే చాలా ఇంపార్టెంట్, ఓకేనా? కింద అయితే నేను పైపింగ్ అనేది వేస్తున్నాను. అంచు వచ్చినప్పటికీ పైపింగ్ వేస్తే అనేది ఏంటంటే బొటిక్స్ లెవెల్లో నీట్గా అనేది ఉంటుంది అన్నమాట. చూసారా? పైపింగ్ అనేది నేర్చుకున్నారు వేరే సిస్టర్. మీకు కావాలంటే ఒక చిన్న చూడండి ఇలా, ఓకేనా? ఎవరైనా నేర్చుకోవచ్చు సింపుల్గా, నార్మల్ పాదంతో పైపింగ్ అన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? చూసారా? చూపించినట్టుగా అయితే కుట్టేసుకోండి. ఇది మన వీడియో, ఈరోజు వీడియో అయితే. దీనికి సంబంధించిన నెక్ అయితే చాలా బాగుంది, నేను అది మీకు పోస్ట్ చేస్తాను ఎలా స్టిచ్ చేసుకోవాలనేది, సింపుల్ అండ్ ఈజీగా, ఓకేనా ఫ్రెండ్స్? అంతే, మలిసి కుట్టేసుకోవడమే, ఓకేనా? ఈ హ్యాండ్ ఎలాగైతే కుడుతున్నామో సేమ్ ఇంకో హ్యాండ్ కూడా దీనిలాగానే చేసేసుకోండి. మధ్యలో డాట్ వేసేసుకోండి, అటు ఇటు డాట్ వేసుకొని ఒక 2.5 ఇంచులు వదిలేసుకొని అటు 2.5 ఇంచులని అపోజిట్ వేస్తున్నాను నేనైతే. కుచ్చులు అనేది ఫ్రిల్స్ ఉంటాయి కదా, అపోజిట్ వేస్తున్నాను. అపోజిట్ వేస్తే నీట్గా ఇంకా బాగా వస్తుంది అన్నమాట, అందుకని నేను అపోజిట్ వేస్తున్నా. మీ ఇష్టము, మామూలుగా కూడా వేసుకోవచ్చు. చూసారా ఎలా అనిపించిందో, ఓకేనా? మరొకసారి అడుగుతున్నానని కాకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో, ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్.